హలో అండి అందరికీ. ఇప్పుడు మేమైతే గుడిపూడి తిరునాళ్ళకైతే వెళ్ళాము. ఇక్కడ తిరునాళ్ళైతే చాలా బాగా చేస్తారు. మేము అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. లాస్ట్ వరకు చూడండి. ఈ గుడిని అచ్చమాంబ పేరెంటాల గుడి అని అంటారు. తిరునాళ్ళకి మాత్రం ప్రతి సంవత్సరం వెళ్తాము మేము. ఇక మేమైతే ముందు టెంపుల్కి వెళ్తున్నాం, తర్వాత చుట్టుపక్కలంతా చూడొచ్చని. ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. అనుకున్నగానే పనులైతే అవుతాయి అని జనాల్లో ఒక నమ్మకం. మేమైతే రెండో రోజు వెళ్దాం అనుకున్నాం, కానీ క్లైమేట్ అయితే అనుకూలించేలా మాకు, అందుకనే చాలా మంది అయితే రాలేదు. మా పాపకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంక తన స్పీడ్గా అయితే వెళ్తుంది. దర్శనం మాత్రం చాలా ప్రశాంతంగా అయిపోయింది. అంత ఫ్లోటింగ్ కూడా అంతేం లేరు కాబట్టి. అదే ఫస్ట్ రోజు మాత్రం వచ్చింటే క్యూ లైన్ అంతా నిండిపోయేది, గంట పట్టేది దర్శనానికి మాత్రం. మేము ముందు రాబట్టి మా దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. ఇంకా అమ్మ నాన్న అన్న అయితే వెనకొచ్చారు, వాళ్ళు కొంచెం లేట్ అయింది. దర్శనం మాత్రం చాలా ఫ్రీగా అయిపోయింది. మేము చిన్నప్పుడైతే ఈ తిరునాళ్ళకి నడుచుకుంటూ వచ్చాము. చిన్నప్పుడైతే ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఈ తిరునాళ్ళు వస్తుందంటే ఫుల్ హుషారుగా ఉండేవాళ్ళం మేమైతే. ఎంతైనా చిన్నప్పటి రోజులే బాగుండేవి కదా. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అయితే అంత బాగా ఎంజాయ్ చేయలేము, అంత టైం కూడా ఉండదు ఎవరికి. ఇంకా మేమైతే టెంపుల్ నుంచి ఇంక బయటకైతే వచ్చాము, ఇంకన్నీ చూసుకుంటూ వెళ్దామని. కానీ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. అలా గుడి నుంచి బయటకు వచ్చామో లేదో ఇంకా గాలి అయితే విపరీతంగా తోలుతుంది. ఇంకా పిల్లలు ఉన్నారని ఇంటికైతే వెళ్ళిపోయాం.